రైట్. ఇంతవరకు ప్రభు యొక్క ఆరాధనా క్రమంలో కొన్ని విషయాలు మామగారు మాట్లాడడం మనం విన్నాం. కొద్ది విషయాలు జ్ఞాపకం చేసి మనలందరినీ కూడా ఆత్మీయతలో నడిపించిన మామగారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరొకసారి మిమ్మల్ని ఈ దిన వాక్య పరిచర్యలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దిన వాక్య భాగంలోనికి మనం నడుద్దాం. వాస్తవంగా గత వారం మీతో నేను ఈరోజు ప్రసంగము ఉండదు, ప్రశ్నలు జవాబులు ఉంటాయని మీకు తెలియజేశాను. సరే, ఏవైనా ప్రశ్నలు అడగాల్సిన వారు గ్రూప్లో అడగమన్నారు. మరలా తెలియజేశాను, ఎవ్వరూ ఏం ప్రశ్నలు అడగలేదు. అంటే మీ అందరికీ అన్నీ తెలిసినట్లా లేకుంటే తెలియనట్లా అనేది అర్థం కాలేదు. మీరు ప్రశ్నలు అడిగింటే బాగుండు. ఎందుకంటే కొన్ని విషయాల్ని మనము పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. దేనివల్ల? ప్రశ్నలు అడగటం వల్ల. అంటే మనము ప్రసంగం చెప్తే వినటము, రాసుకుంటాము, వీలైతే చూస్తాము, లేకపోతే లేదు. అది మన హ్యాబిట్, మన అలవాటు, అది మన క్రమం. అవసరమైతే చూస్తాము, లేకపోతే మరలా ఇంకొక వారం ఇంకొక ప్రసంగాన్ని రాసుకుంటాం. అయితే ఈ ఒరబడే క్రమంగా జరుగుతూ వస్తుంది మనలో కూడా. అయితే నెలలో ఒక వారము ఆరాధన క్రమంలోనే మనకుండబడిన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అంటే మనకి ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఏ ప్రశ్నలు? బైబిల్లో ఉన్నాయి. ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవలసిన అవసరం ఉంది. మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన 3.5 సంవత్సర పరిచర్య కాలంలో, ఎన్ని సంవత్సరాల పరిచర్యలో ఉన్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో, అనగా దేవుని పని కొరకు తాను నియమింపబడి కొనసాగించబడిన విధానంలో తను పరిచర్య చేస్తూ ఆ పరిచర్యకు అనుకరిస్తున్న వారిని, ఆ పరిచర్యలో లేకుంటే తాను చేస్తున్న బోధలో తను వెంబడిస్తున్న వారిని యేసు ప్రభు వారు అక్కడున్న ప్రజల్ని ప్రశ్నలు అడిగాడు. ఎన్ని ప్రశ్నలు అడిగాడో తెలుసా? తన పరిచర్య కాలంలో దాదాపుగా 309 ప్రశ్నలని యేసు ప్రభు అడిగినట్టుగా గ్రంథస్థం చేయబడింది. యేసు ప్రభు ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 309 ప్రశ్నలు అడిగాడు అందరినీ. మిమ్మల్ని ప్రశ్నలు అడగమంటే మీరు అడగటంలే, అంటే మీరు యేసు ప్రభు కంటే కూడా కదా. కనుక మనము ప్రశ్నలు అడిగితే దాని యొక్క జవాబును తెలుసుకోవటానికి ప్రయోజనం ఉంది. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏదో ఒక వర్తమానాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచితే సరిపోయిద్ది కదా, ఎందుకు లేనిపోని గొడవ? ఏదో ఒకటి చెప్పండి, ఆదివారం అలా అడ్జస్ట్ అయిపోదాము, ఏదో ఒకటి అనుకునే దాని కొరకైతే మనం లేం. బాగా వినండి. ఏదో ఒకట్లే, ఆదివారంలే వచ్చాం, పాటలు పాడాం, వాక్యం ధ్యానించాం, విన్నాం, ప్రభురాత్రి భోజనము, కానుకలు, రైట్, ఇక జై హింద్ అనుకునే దాని కొరకైతే కాదు. ప్రశ్నలు అడగటము అనేది చాలా ప్రాముఖ్యమైనది.
మీరు వాటిని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మన యొక్క ఆత్మీయ అభివృద్ధి అనేది అనుమానాస్పదంగా ఉంటుంది. అనుమానాస్పదము అంటే అర్థం ఏంటో తెలిసిన, సత్యమేదో అసత్యమేదో తెలియని పరిస్థితి ఇప్పుడు మనకి. ఇప్పుడు అందరూ క్రైస్తవులే. ఎవరు నిజ క్రైస్తవులు అంటే ప్రశ్నకు జవాబు లేదు మన దగ్గర. మనం నిజ క్రైస్తవులమా? అసలు మనము నిజంగా క్రైస్తవులమేనా? అసలు నిజంగా క్రైస్తవులమైతే ఆ క్రైస్తవుడు అన్న పేరుకు కలిగిన స్థితి ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడు అనేది అంటే క్రిస్టియన్ అంటే క్రీస్తుల్లో ఉన్నవారు, అంటే క్రీస్తును కలిగిన వారు అని. క్రీస్తుని ఎలా కలిగిన వారు అంటే ఆదివారం మాత్రమే కలిగిన వారని కాదు, ఎన్ని వేళలా ఆయనను కలిగి ఉన్నవారు. కాబట్టి మీరు ప్రశ్నలు నాకు గ్రూప్లో తెలియచేయండి. దానివల్ల మీరు ఏమీ తక్కువగారు. ప్రశ్నలు అడగటం వల్ల మనం తక్కువగాము. మన జ్ఞానము దేవుని దగ్గర రెక్టిఫై అవుతుంది. రెక్టిఫై అంటే తెలుసు కదా, మనకేదైతే అనుమానం ఉందో ఆ అనుమానం మనలో నివృత్తి అవుతుంది. చెప్పేది నేను కాదు. ప్రశ్నకు జవాబు ఎవరు తెలియజేస్తారు? ఏదన్నా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేవాడు ఎవరు? దేవుడే కదా. కాబట్టి మనము దేవునికే ఒక ప్రశ్నను అడిగితే ఆయన జవాబు చెప్పకుండా ఉంటాడా? ఇలాగ ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈయన పొద్దున్న లేస్తే మీరు నిత్య జీవానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని రాజ్యంలో చేరాలి అని ఈయన బోధిస్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడు. బాగా వినండి, అనుభవజ్ఞుడు గారు. ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు గారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని తెలిసిన? బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడను కావాలంటే నేనేం చేయాలి? నాకు తెలియజేయి. ఎందుకంటే నాకు యవన బలం ఉంది, ధనం ఉంది, నాకు బలగం కూడా ఉంది. బలం ఉంది, బలగం ఉంది, ధనం ఉంది. కాబట్టి ఆ నిత్య జీవమునికి నేను వారసుని కావాలి. ఇప్పుడు నా ఆస్తికి నేను వారసుని, నా పితరులకు నేను వారసుని, నాకు కలిగినంత దానికి నేను వారసుని. అలాగనే భౌతికంగా నేను ఏటికైతే వారసుని అవ్వానో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, మీరు మాతో మాట్లాడుతున్నారు కదా, ఆ రాజ్యానికి నేను వారసుని కావాలి. నేనేం చేయాలి? నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలని ప్రశ్న అడిగాడు. యేసు ప్రభు సమాధానము ఎలా ఉంటుంది అంటే, సమాధానమే ఆ ప్రశ్నను అడిగిన వారిని మార్చేటట్లుగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ యవనస్తునితో ఏం మాట్లాడాడో మనకు తెలిసిన విషయమే. అతను మాట్లాడిన దానికి ఆయన చెప్పాడు, అతను ఆన్సర్ ఇచ్చాడు. ప్రశ్నించిన ఆయన ఆ జవాబును అనుసరించాడంటే అనుసరించాడా? ఎందుకంటే అతను మిగుల యవనుడు అని రాయబడింది, ధనవంతుడు అని రాయబడింది. ఎందుకంటే యవనస్తులు అంత తేలిగ్గా దేన్ని తీసుకోరు, అంగీకరించరు. మీకు చెప్తున్నాను అమ్మా, మనకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం ఉందామంటే మనం ఊరుకుంటామా? దాన్ని కొంచెం మేకప్ చేస్తాం. ఎందుకంటే దేవుడు మనతో ఏదైనా మాట్లాడాడు అంటే దాని వెనక ఏదో పరమార్థం ఉంది అనేది మనం మర్చిపోకూడదు. ఆ యవనస్తునితో ఏమన్నాడంటే, ఏముంది, ధర్మశాస్త్రాన్ని వింటున్నావు కదా, దాని ప్రకారం నువ్వు చేయంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాల్సిన అవసరము లేదు అన్నట్టుగా చెప్పాడు. రైట్, మంచిదే, నువ్వు చేస్తున్నావు, రైట్. నీ ఆస్తి అమ్మి బీదలకిమ్మి నన్ను వెంబడించన్నాడు. వెంటనే ఆయన మనసు మార్చుకున్నాడు. దేవుని రాజ్య ప్రవేశం అంటే ఆయన్ను వెంబడించాలి. వెంబడించడానికంటే ముందు ఏమై ఉండాలి అంటే, తనకు కలిగినది ఏదైతే చూసుకొని గర్వపడుతున్నాడో ఆ గర్వాన్ని విడిచేయాలి అన్నట్టుగా చెప్పేశాడు. బాగా వినండి, ధనాన్ని విడవమని చెప్పలే ఆయన. తను దేన్ని చూసుకొని గర్వపడుతున్నాడు? బలము, బలగము, ధనము. వాటన్నింటిని వదిలేసి అది వేరే వారికి ఇచ్చేసి, నీకు కలిగిందంతా అమ్మేసి
అర్థమవుతుందా? నీ దగ్గర ఏం ఉంచుకోకుండా ఎంటీగా నన్ను వెంబడించు అన్నాడు. రోజు ఐరన్ బట్టలు వేసుకునేటోడు ముతక బట్టలు వేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఇష్టపడతాడా? ఇష్టపడలే. అందుకే యేసు ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. అని చెప్తే ఏమన్నాడంటే, సూది బెజ్జములో ఒంటె దూరటం సులభము, దేవుని రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించటము కష్టము అన్నాడు. ఎందుకంటే ప్రశ్నల్లో జవాబు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీరు కనుక ప్రశ్నలు అడగటానికి ప్రయత్నం చేయండి, ఇబ్బంది పడవాకండి. నా మాటలు ఒకసారి ఆలోచన చేయండి. కనుక మరొక ఛాన్స్ ఇస్తున్నాను మీకు. ప్రతి నెలలో ఒక వీకు ప్రశ్నలు జవాబులు. నాకెన్నో ప్రశ్నలు. నేను ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే నా ప్రశ్నల్లో నేను వస్తున్నానంటేనే వాళ్ళకు భయం, ఏం అడుగుతారో అని. ఎందుకంటే నేను వాటిని రెక్టిఫై చేసుకోవాలి. ఇన్నేళ్ళ అనుభవం ఉన్నా కానీ కొన్ని ప్రశ్నలు గ్రంథం చదువుతుంటే లేవనెత్తుతా తండ్రి. కొన్ని ప్రశ్నలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే మనకు అవి ఎదురవుతుంటాయి. కనుక వాటిని మనం కొంచెం ఆలోచన చేసి వాటిని రెక్టిఫై చేసుకోగలిగితే మన ఆత్మీయత నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి. ప్రశ్న అంటే అర్థం ఏంటంటే సమస్య అని అర్థం. దేనికి సమస్య? దేవునికి మనకు సమస్య. ఏదైనా భౌతికంగా శారీరక సమస్యలు ఉంటే శరీరం పాడవుతుంది. శారీరక సమస్యలు ఉంటే శరీరం క్షీణిస్తుంది, శరీరం పాడవుతుంది. కానీ భౌతికమైన ప్రశ్నల కంటే ఆత్మీయమైన సమస్యలని మనము ఎంత త్వరగా రెక్టిఫై చేసుకుంటే అంత మంచిది. భౌతికమైన సమస్యలకి పరిష్కారం మనకు తెలుసు. జ్వరం వచ్చే డోలో 650 వేసుకోవాలని, జలుబు చేస్తే సిట్రజిన్ వేసుకోవాలని, ఇలా కొన్ని మనకు తెలుసు. ఎందుకంటే అవి శారీరకంలో వచ్చే మార్పులను బట్టి వాటికి మనము సమస్యకు పరిష్కారాన్ని చూస్తాం. మరి ఆత్మీయతకు పరిష్కారాన్ని మనము చూడలేకపోతే మనము బైబిల్ దగ్గరికి రావాలి, వాటిని గూర్చి మనము పరిపూర్ణంగా తెలుసుకోవాలి. కాబట్టి మీకు ప్రశ్నలు లేవని నేను అనుకోవటంలే, కడుపులు ఎన్నో ఉంటాయి కానీ బయటికి చెప్పలేదు. ఎందుకంటే దేవుని పిల్లలే ఒక ప్రశ్నల పుట్ట. బాగా వినండి, దేవుని పిల్లలే ఒక ప్రశ్నల పుట్ట. నోరు తెరిస్తే అన్ని ప్రశ్నలు వాళ్ళ దగ్గర, కానీ వాటిని అంత తొందరగా బయట పెట్టారు. ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా అడిగితే నేను కూడా అదే అనుకున్నాను అంటారు. తెలుసా? ఎవరన్నా బయట పెడితే దానికి లోటేస్తారు, నేను కూడా అదే అంటారు. అలా కాదు. కాబట్టి కొన్ని విషయాల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని విషయంలో. లేకుంటే మనం ముందుకు నడవడానికి మన వంతుగా మనము ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీక్ మీకు ఛాన్స్ మరొకసారి. ఇంకా లేదంటే కంటిన్యూగా వర్తమానాలే ఉంటాయి. నేను ప్రతి వర్తమానాన్ని రివిజన్ చేస్తాను. ఒకవేళ నేను గిన వర్తమానం చేస్తే నెక్స్ట్ వీక్లో నేను ఏం చెప్పానో ఒకసారి రివిజన్ చేస్తాను. ఎందుకంటే పాయింట్స్ లేకుండా వర్తమానం ఉండదు, ఆ వివరణ లేకుండా మీకు అంశము ఉండదు. కనుక ఈరోజు మనం నేర్చుకునే వర్తమానం, ఎందుకే నేను ఈ విషయాలు చెప్తున్నా అంటే అలా చేయటం వల్ల గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా స్టడీ చేసిన వారి అవుతాం. బైబిల్ని మనం క్షుణ్ణంగా పరిపూర్ణంగా స్టడీ చేసిన వారి, చదివిన వారి అవుతాం, ధ్యానించిన వారిని అవుతాం, పరిశీలించి పరీక్షించిన వారి అవుతాం. కనుక అలాగా మనము ముందుకు నడుద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా వినండి, రాయడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ చదవటం వలన ఒక 5 ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. 5 పవర్ఫుల్ రీజన్స్ టు స్టడీ బైబిల్. బైబిల్ని ధ్యానించటం వలన 5 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఆ ఉపయోగాలు? పవర్ఫుల్ ఉపయోగాలు ఏంటివి అవి? మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి ఆ పవర్ఫుల్? బైబిల్ చదవటం వల్ల చాలా ఉపయోగాలు చెప్తారు, కానీ మనకు అవసరమైన శక్తివంతమైన ఉపయోగాలు ఈ వర్తమానంలో మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.
శక్తివంతమైన ఉపయోగాలు బైబిల్ని స్టడీ చేయటం వలన మనం పొందుకుంటాము. అందులో ప్రాముఖ్యమైనవి 5 పవర్ఫుల్ శక్తివంతమైన ఉపయోగాలు. బాగా వినండి. దేనివల్ల వస్తాయి? బైబిల్ని స్టడీ చేయటం అంటే ధ్యానించటం కావచ్చు, చదవటం కావచ్చు, పరిశీలన చేయటం కావచ్చు, పరీక్షించటం కావచ్చు. ఇవన్నీ కూడా మనము బైబిల్ని చదివితే వస్తాయి. స్టడీ చేయాలి. ఒక మనిషిని మనం స్టడీ చేయాలంటే కొన్ని రోజులు పరిశీలించాలి, అవునా? ఒక మనిషిని మనము ఆ మనిషికి లేకుంటే ఒక వ్యక్తికి మనం సర్టిఫికెట్ ఇవ్వాలంటే వారితో మనం కొంత సహవాసం చేయాలి. సహవాసం చేయకుండా నువ్వు మంచోడి కాదు, నువ్వు మంచిదోడి కాదు అని చెప్పలేం కదా. కనుక బైబిల్లోని ఒక శక్తివంతమైన ఉపయోగాల్ని మనం తెలుసుకునే ముందు దానితో మనం కొంత దూరం ప్రయాణం చేయిస్తున్నాం. మన ప్రయాణానికి బాటసారే బైబిల్. మన యొక్క ఆత్మీయతకు ప్రత్యామ్నాయము లేకుంటే మన ఆత్మీయతకు ప్రాముఖ్యమైనది బైబిల్. కనుక బైబిల్ని స్టడీ చేయటంలో ఒక 5 ఉపయోగాలు ఉన్నాయి. వాటిని మీకు నేను తెలియజేస్తాను. వీటిని తెలియజేసే ముందుగా మీకు ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ తెలుసా మీకు? మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఎవరు? ఏమా? బిల్ గేట్స్. రైట్. బిల్ గేట్స్ తెలియని వారు ఎవరు ఉండరు. బిల్ గేట్స్ అసలు పేరు ఏంటంటే విలియం హెనీ గేట్స్. అందరూ బిల్ గేట్స్ అంటారు. ఈయన క్రైస్తవునిగానే పుట్టి పెరిగినా ఆయన ఒక నాస్తికవాది. ఎలాంటి వాదే తెలుసా? నాస్తికుడు అంటే ఇప్పుడు చదువుకున్నామే 53వ కీర్తన. నాస్తికుడు అతను. ఎలాంటి వాడంటే దేవుడు లేడు, జీవుడు లేడు, నలుగురు ఉన్నాడు అంటే నాస్తికుడు. నాస్తికుడైన ఆయన భార్య మాత్రము ఒక క్రైస్తవురాలని చెప్పుకోవచ్చు. ఒక క్రైస్తవురాలు ఆమె ఏం చేసింది అంటే తన దగ్గర ఉండబడిన సంపదనంతటిని కూడా భర్తతో మాట్లాడుతుందండి. ఇవన్నీ మనకున్నాయి, ఈరోజు మనకు లేనిది అంటూ ఏమీ లేదు, ప్రతిదీ మనకు ఉంది, కానీ నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, మీరు దేవుణ్ణి కలిగి లేరు అని అంటుంటే ఈయన ఉన్నట్టుండి ఆమెతో అంటాడు, రేపు ఒక విలువైంది మనం కొనబోతున్నాము, అక్కడికి వెళ్దాం పదా అని చెప్తాడు. ఈమె చెప్పిన విధానాన్ని అంతటి బట్టిని, తన భార్య చెప్పిన మాటలను బట్టి తనకుండబడిన నాస్తికవాదంలో నుండి కొంచెం బయటకు వస్తాడు. ఎందుకంటే భార్య భర్తతో మాట్లాడేటప్పుడు తన యొక్క అనుభవాలని కూడా చెప్తుంది కదా. మందిరానికి వెళ్తున్నాను, ఇలా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఇలా ఉంటుంది, మీరేమో దేవుడు అంటే అసలు ఆలోచన చేయరు, మీరు ఇంకెప్పుడు కూడా సంపాదనే, బంగ్లాలే, డబ్బులే, హోదాలే, ఇప్పుడు ప్రపంచంలో నీకంటే ఎవరు గొప్పగా లేరు, అయినప్పటికీ కూడా మరలా మీరు సంపాదన మీదనే ఉన్నారు అని చెబుతున్న ఆ క్రమంలో ఈయన అనుకున్నాడు, ఈమె అనుకున్న దానికంటే ఏదో గొప్ప బహుమానం నేను ఇవ్వాలి అనుకున్నాడు. ఏం బహుమానం ఇస్తే ఆమె తీసుకుంటుంది అనుకొని అసలు బైబిల్ని, ఈమె చెప్తున్న బైబిల్ని మొట్టమొదట ఎవరు ప్రింట్ చేశారు, ఎచ్చట ప్రింట్ చేశారు, ఆ పత్రులు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన చేస్తే బైబిల్ని మొట్టమొదటిగా ప్రింట్ చేసిన అచ్చులు, ఆ పత్రులు 3 చోట్ల ఉన్నాయి. మొదటి పుస్తకము, 2వ పుస్తకము, 3వ పుస్తకాన్ని ముద్రించిన క్రమంలో ఒక పుస్తకం అయితే ఒక చోట మ్యూజియంలో ఉన్నది. 2వ పుస్తకము, 3వ పుస్తకం అలాగా కొన్ని పుస్తకాలు మ్యూజియంలో ఉన్నాయి. చాలా పుస్తకాలు అనగా ఈ పుస్తకాన్ని ముద్రించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు తెలుసుగా, మొట్టమొదట అచ్చు యంత్రాన్ని కనిపెట్టేది ఎవరో తెలుసా కదా? ఎవరమ్మా తెలుసా? ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన ఆయన అమ్మా జోహాన్స్ గూటెన్బర్గ్. జాన్ కాదు, జోహాన్స్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనుగొన్నాడు. బైబిల్ ముద్రించడంలో ఆయన మొట్టమొదటిగా కనుగొన్నప్పుడు ఆయన మొదటి పుస్తకము బైబిల్, 2వ పుస్తకము, 3వ పుస్తకం బైబిల్, అలాగా 150 కాపీలు ముద్రించిన తర్వాత అచ్చు యంత్రాన్ని కనుగొని 180 బైబిల్లో 50 పుస్తకాలే లభ్యమయ్యాయి, అప్పుడు తీసినాయి. అలా అచ్చు వేసిన 50 పుస్తకాల్లో ముందు అచ్చు వేసిన 3 పుస్తకాల్లో ఒకటే ఈ బ్రిల్గేట్ కొన్నాడు. 150లో 50 దొరికాయి. 50లో
3 దొరికాయి. ఆ 3 ఒకటి ఈయన కొన్నాడు. ఎవరు? బిల్ గేట్స్ కొన్నాడు. ఎంత కొన్నాడో తెలుసా ఒక బైబిల్ని? ఏమా? దాదాపుగా 135 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు. ఎవరి కోసము? తన భార్య చెప్పిన దేవుని కోసం కొన్నాడు. ఈరోజు కూడా అలాంటి బైబిల్స్ ఈ రోజుటికి ఉంది, అలాంటి బైబిల్లో ఉన్నాయి. దాని గురించి ఆయన చేసిన మాటల్లో చాలా ప్రాముఖ్యతను ఆయన చూపించాడు. ఆయన ఆ బైబిల్ను కొన్న తర్వాత దాన్ని చదవటం ప్రారంభించాడు. బాగా వినండి, చదవటం ప్రారంభించాడు. చదువుతుండగానే బిల్ గేట్స్ తన మనసు మార్చుకున్నాడు. ఎంతో వెలబెట్టి కొన్న బైబిల్ని ఏం చేసింది అంటే, తన దగ్గర ఉన్న డబ్బు పెట్టి కొన్నాడు కానీ తన మనస్సును మార్చింది. దైవికంగా దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేసింది. కారణం ఏంటంటే బైబిల్ శక్తివంతమైంది. ఈరోజు మనం బైబిల్లో డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు. అవునా కాదా చెప్పండి? అందరం డబ్బులు పెట్టి కొంటాం. భలేవారివే. నేను ఫస్ట్ దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకు బైబిల్ లేదు. బాప్తిసం తీసుకున్నాను, నేను మారుమనసు పొందాను ఒక చోట, నేను దేవుని నమ్ముకున్నాను, బైబిల్ లేదు. నాకు మా గీత బైబిల్ ఇచ్చింది. ఆమె బైబిల్ నేను తీసేసుకున్నాను ఆమెకు లేకుండా. ఆ బైబిల్ ఒక 5-6 సంవత్సరాలు నేను దాన్ని చదవంగా మీరు నా ఫస్ట్ బైబిల్ కింద చూస్తే ఎవరో మెంటలోడు చదివినోడు అనుకుంటారు. దాన్ని అన్ని గీతలే, అన్నీ అండర్లైన్స్, అన్నీ ఏదో ఒకటి రాసుకుంటూ వచ్చాను. బైబిల్లో ఉన్నదాన్ని చూసి అప్పట్లో ట్రైనింగ్లో అన్నీ రాసుకుంటూ వచ్చి ఇప్పుడు కింద మీరు ఆ బైబిల్ చూస్తే ఇప్పటికి ఉంది నా దగ్గర. చాలాసార్లు చదువుకుంటూ వచ్చాను దాన్ని. నాకు అర్థం కావటం లే, చదువుకుంటూ వాటిల్లో ప్రశ్నలన్నీ రాసుకుంటూ వచ్చాను. ప్రతి పేజీలో అక్షరాలు ఉంటాయి, గీతలే ఉంటాయి దాంట్లో, అంటే అండర్లైన్స్ అనమాట. మీరు ఆ బైబిల్ చూస్తే ఎవరో పిచ్చోడో లేకుంటే తెలియలేనోడో ఈ బైబిల్ చదివినారు అనుకుంటారు. అలాగా అప్పుడు ఆ ఫస్ట్ బైబిల్ని దాదాపుగా 6-7 సార్లు చదివాను నేను. ఆ ఫస్ట్ బైబిల్ని అర్థం కాలే, మరొక కొత్త బైబిల్ కొనుక్కున్నా. ఫస్ట్ ఊరికే వచ్చిన బైబిలే అది తీసుకున్నాను, చదివాను. తర్వాత అందులో గీతలు ఎక్కువైపోయాయి, గీతలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, అర్థం కాదు ఇప్పటికి చూస్తే. మరొక బైబిల్ కొన్నాను. ఆ బైబిల్ కూడా ఎలాంటి బైబిల్ కొన్నాను అంటే రెఫరెన్స్ బైబిల్ కొనాలి అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంటే కింద రెఫరెన్స్ ఉంటుంది, అది ఎక్కడ ఏం చూపిస్తుందో తెలియజేస్తుందని రెఫరెన్స్ బైబిల్ కొన్నాను. దాన్ని కొన్నిసార్లు అయితే 4-5 పర్యాయములు చదివాను. ఆ బైబిల్ ఇక్కడే మందిరంలో ఉంది. మరలా ఇంకొక బైబిల్ తీసుకున్నాను. ఆ బైబిల్ ఏందో నాకు పెద్దదిగా అనిపించింది, ఎడల్పుగా ఉంది, పెద్దగా ఉంది, రెఫరెన్స్ ఉందని మరొక బైబిల్ తీసుకున్నాను. ఆ బైబిల్ తీసుకున్నాక మరలా చదవడం మొదలుపెట్టాను. దాన్ని ఒక 5-6 సార్లు చదివేసి అది కూడా ఎందుకో కొంచెం పాతదైందంటే అది పక్కన పెట్టేసి ఇప్పటికి ఉంది. ఇంకొక బైబిల్ దేవుడు ఊరికే ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన బైబిలే మీకు చెప్తున్న కొరియన్ బైబిల్. ఆ బైబిల్ చదువుతున్నాను. ఆ బైబిల్ నిన్నటి నుంచి అంటే నా బైబిల్ రీడింగ్ క్రమంలో ఎహెజ్కేలు గ్రంథాన్ని ఈరోజు ప్రారంభించాను. ఎహెజ్కేలు గ్రంథం చదవటం ప్రారంభించాను. అంటే నేను చదువుతున్న ప్రతిసారి ఆ పుస్తకం చివర నేను చదివిన డేట్ వేస్తాను. నా పుస్తకాలకు అదే మీకు గుర్తు. ఈరోజు ఈ కొరియన్ బైబిల్లో మొదటిగా చదువుతున్నాను. చదివే ప్రతిసారి ఒక ప్రత్యేకంగా చదవటం ప్రారంభించాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే బైబిల్ స్టడీలో కొన్ని లాభాలని నేను చెప్పడానికి, నా అనుభవాన్ని. ఇప్పుడు మనము ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? ఎవరి గురించమ్మా? బిల్ గేట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. బిల్ గేట్స్ గొప్పవాడే, ఆయన కొన్నాడు, అది తీసుకున్నాడు, అది అలాగ అతన్ని మార్చింది. తర్వాత ఈరోజు బైబిల్ ఉచితంగా ఉన్నాయని దానికి నేను చెప్తూ వస్తున్నాను. ఈరోజు కూడా నేను బైబిల్ ధ్యానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు ధ్యానిస్తూ వాటిల్లో ఏమైనా అర్థం కాని ఉంటే, ఎన్నేళ్లకు ఈ 26-27 సంవత్సరాల ప్రయాణంలో ఇంకా ఏమైనా అర్థం కాని ఉంటే మరలా వాటిని రాసుకోవడానికి ప్రయత్నం. ఎందుకంటే బైబిల్ అంత ఈజీగా ఎవరికి అర్థమయ్యే గ్రంథం అయితే కాదు. అలాగని అర్థం కాకుండా ఉండే గ్రంథం అయితే కాదు. మళ్ళా చెప్తున్నారు, అర్థం కాకుండా ఉండే గ్రంథం కాదు. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయటం వలన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.
ఏంటి అవి? ఆ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మీకు నేను చెప్తాను. బైబిల్ని ధ్యానిస్తే మనకు కలిగే శక్తివంతమైన ప్రయోజనాలు ఏంటి, అవి ఏంటియో మీకు నేను చెప్తాను. మొట్టమొదటిది ఇట్స్ గైడ్స్ యు అగెనెస్ట్ ఫాల్ టీచింగ్. బైబిల్ మనం ధ్యానిస్తే ఏం జరుగుతుందంట? అబద్ధ బోధల నుండి నిన్ను రక్షిస్తుంది. మొట్టమొదటి బాగా వినండి. అంటే బైబిల్లో దైవికమైన బోధల గురించి చెప్పాడు, అబద్ధ బోధలను గురించి కూడా చెప్పాడు. దేవుని ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రవక్తలు దేవుడు ఏమి చెప్తే అది చెప్పేవారు ఉన్నారు, దేవుడు ఏమి చెప్పలేదో చెప్పే ప్రవక్తలు కూడా ఉన్నారు. పట్టుకో. ఈరోజు మనము ఒక అనుమానాస్పద విశ్వాసంలో ఉన్నామని నేను చెప్తున్నాను. బాగా వినండి అమ్మా, నా మాటలు కొంచెం అర్థం చేసుకోండి. అనుమానాస్పద విశ్వాసం ఏంటి? అనుమానము, మనము అసలైన బోధలో ఉన్నామా, అబద్ధపు బోధలో ఉన్నామా అనేది మనమే రెక్టిఫై చేసుకోలేని పరిస్థితులు ఈరోజు క్రైస్తవులు. ఇది రెక్టిఫై కావాలంటే, ఇది పరిష్కారం కావాలంటే ఏం చేయాలమ్మా? బైబిల్ని స్టడీ చేయాలి. ఎలాగ స్టడీ చేస్తారు? మీరు బైబిల్ చదువుతున్నారా లేదా? ఒక్క మాట నాతో చెప్పండి, నేను మరలా నీకు నేను ఆయనకి వస్తాను. చదువుతున్నారా బైబిల్? ఎలా చదువుతారు చెప్పండి? బైబిల్ చదువుతున్నాం మనం, చదవటం లేదా? ఎలా చదువుతున్నారు? నువ్వు ఒక వచ్చినాం చదివేది అది అనుకుంటున్నారా? అంటే కుటుంబంగా కూడుకొని చదువుకుంటారు చూడ, అది అనుకుంటున్నారా? అది కుటుంబంగా కూడుకొని బైబిల్ ధ్యానం చేస్తుంటారు. ఎందుకంటే ఒక అధ్యాయాన్ని చదవటం అది మన క్రమము. ఇండివిజువల్గా మీరు ఎలా చదువుతున్నారు బైబిల్ని? ఎందుకంటే నా అనుభవాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎలా చదువుతారు? రోజు ఒక అధ్యాయము, లేకపోతే 2 అధ్యాయాలు, ఒక పేపరు, ఇట్లా ఒక పేపరు అలానే చదువుతున్నారు. క్రమంగా చదువుతున్నారా? పుస్తకం తీసి చదువుతున్నారా? అంటే కొంతమంది ఇలా చదువుతారు, చాలామంది ఇలా తీసి చదువుతారు. దేవుడా ఈరోజు నేను వాక్యం చదువుకోవాలనుకుంటున్నానని చెప్పి ఇటు తీసి దేవుడు ఈ వాక్యం ఇచ్చాడని ఇది చదివేసి ప్రార్థన చేసుకుంటున్నాను. అలా చదువుతున్నారా? అలా కాదు కదా. థ్యాంక్ యూ, మంచోళ్ళు మీరు. అలా చదవకపోతే మంచోళ్ళు. బైబిల్ని ప్రారంభం నుండి చివరి వరకు చదవండి. ఒక క్రమంలో చదవండి, ఒక క్రమంగా చదవండి. ఎలాగా? 1 to 66 బుక్స్ ఉన్నాయి మనకి. మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. 39 పాత నిబంధనలో ఉంటే 27 క్రొత్త నిబంధనలో మన పుస్తకాలు మనకు కనపడతాయి. పుస్తకాల గ్రంథాలయమే బైబిల్. అమ్మా నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేదా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నెక్స్ట్ వీక్లో నేను ఏమైతే చెప్పానో ఆ పాయింట్స్ అడుగుతాను. నేను బైబిల్ చదవటం వలన శక్తివంతమైన ఉపయోగాలని చెప్తున్నాను. పవర్ఫుల్, మనకు ఉపయోగపడే విషయాలు ఏంటి అవి అనేది చెప్పే ముందుగా ఎక్కడికి వెళ్ళిపోయాను. బైబిల్ చదివే విధానం నేను వస్తున్నాను. మీరు ఎలా చదువుతున్నారు అంటే 1-2 అధ్యాయాలు, లేకపోతే కొన్ని అధ్యాయాలు డైలీ చదువుతున్నారు, బాగానే ఉంది. చదివేటప్పుడు శబ్దం చేస్తూ చదువుతున్నారంటే మాట్లాడినట్టుగా చదువుతున్నారా, లేకుంటే పెదవులతో చదువుతున్నారా? కొన్ని విషయాలు నేను చెప్తాను. కొంతమంది కళ్ళతో చదివేస్తారు, కొంతమంది శబ్దం రాకుండా చదువుతారు పెదవులతో, కొంతమంది శబ్దం వచ్చేటట్టు చదువుతారు. మీరు ఏ కేటగిరీ? 1, 2, 3? సైలెంట్గా చదువుతారు. అంటే మీరు చదివేది ఎవరు వినకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు మరి ప్రార్థన ఎలా చేస్తారు? ప్రార్థన కూడా సైలెంట్గానే చేసుకుంటారా? ఎందుకంటే మనకు కొన్ని అలవాటు అయినాయి. నేను కొన్ని చెప్తాను. ఎందుకంటే నేను మీరు చేసే తప్పని చెప్పను. మరలా
మీరు చేసే తప్పని చెప్పను, మనం దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. కొంతమంది సైలెంట్గా చదవటం వల్ల, ఎక్కువ మంది బైబిల్ని సైలెంట్గానే చదువుతారు. నేనేమంటానంటే బైబిల్ని మాట్లాడుతున్నట్టుగా చదవండి. ఎలాగా? యోహాను సువార్త 1:1 ఎట్లా చదవాలి? నేను ఎలా చదవాలంటే, నేను ఒక్కనే చదువుతాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని నేను వినపడేటట్టుగా చదువుతాను. ఎవరికి వినపడాలని? ఎవరికో వినపడాలని కాదు. ఎప్పుడైతే మాట నోట్లో నుంచి వస్తుందో అది కొంచెం రికార్డ్ అవుతుంది మన బ్రెయిన్కి. మీరు బాగా వినండి. సైలెంట్గా చదివితే రికార్డు కాదని చెప్పను, కానీ దానికంటే కొంచెం గట్టిగా చదివితే మంచిది. మరీ గట్టిగా అంటే మనం ఇంటి తలుపు లేకుంటే రూము ఎగిరిపోయేటట్లు కాదు. కొంచెము మాట్లాడుతున్నట్టుగా చదవటం నేర్చుకోండి. రైట్, ఇది ఒకటి బైబిల్ చదవటంలో. అంటే నీకు వినపడాలి, నీకే వినపడాలి, ఎవ్వరికి కాదు, నీకు వినపడాలి. ఎందుకంటే నువ్వు బైబిల్ తెరిస్తే నీ దగ్గర ఇంకొక ఆయన కూర్చొని ఉంటాడు. ఎందుకు అలా వినపడేటట్టు చదవాలంటే, నువ్వు అలాగ మాట్లాడుతున్నట్టుగా చదివితే నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా, నీ ఏకాగ్రత అంతా కూడా ఆ అక్షరాల మీదనే ఉంటుంది. నువ్వు సైలెంట్గా చదువుతున్నావు అనుకో, ఈ మనసు అంతా అలా 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 రౌండ్ తిరుగుతుంటుంది. మీరు బైబిల్ తీసుకున్నప్పుడు అయ్యే వచ్చేది ముఖ్యంగా. అదే మాట్లాడుతూ చదువుతుంటే మన ఏకాగ్రత అక్షరాల మీద ఉంటుంది. నెంబర్ 1, బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక పెన్ను, నోట్బుక్ మీ దగ్గర ఉండాలి. బాగా వినండి. బైబిల్ చదివేటప్పుడు ఒక పెన్ను, నోట్బుక్ ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకంటే కొన్ని వచనాలు మనల్ని ఇంప్రెస్ చేస్తాయి, ఆకర్షిస్తాయి. మీరు బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాలు మనకెందుకో చాలా నచ్చుతాయి, ఇష్టపడతాం ఆ వచనాన్ని. ఖచ్చితంగా ఆ వచనాన్ని మీరు మీ నోట్బుక్లో రాయండి. ఎందుకు ఆ వచనము నీకు నచ్చిందో దేవుడు నీకు తెలియజేస్తాడు. నెంబర్ 2, అలాగ రాసుకోవటం వల్ల మరలా నువ్వు నోట్స్ తెరిచినప్పుడు మరొక బైబిల్ని నువ్వు సిద్ధపరుస్తున్నట్లు గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు ఇష్టమైన వచనాలు వస్తాయి. అలాగనే ఏదో ఒకటి అర్థం కాని మాట వచ్చింది అక్కడ, ఏదో ఒక అర్థం కాని మాట. కొన్ని బైబిల్లో తెలుగు పదాలు వాస్తవంగా మనకు అర్థం కావు. తెలుసా మీకు ఆ సంగతి? అచ్చమైన తెలుగు మనకు అర్థం కాదు. మీరు నమ్మాలి ఈ విషయాన్ని. బైబిల్లో ఉండబడిన ప్రతి పదము మనకు అర్థం కాదు, కానీ అర్థం కాని పదాన్ని మనము ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? అండర్లైన్ చేసుకొని దాన్ని ఎత్తి మన దగ్గర రాసుకోవాలి. మనం నోట్ చేయాలి, దాన్ని నోట్ చేయాలి, నోట్లో రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తెలిసిన వారికి కానీ మరలా దాన్ని ధ్యానించటం వల్ల ఏదో ఒక చోట దానికి తగిన అర్థమైతే బైబిల్లోనే ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనకు అర్థం కాని దాన్ని నోట్ చేయాలంటే రాసుకోవాలి. బైబిల్లో దాదాపుగా గీత గీస్తాం. బైబిల్లో గీత గీయటం వల్ల ఉపయోగం లేదు. నాలాగా బైబిల్ మార్చుకోవటమే. బైబిల్లో ఏ పదం అయితే అర్థం కాలేదో వచనము, పదము నోట్ చేయండి. నోట్ చేస్తేనే మీకు ప్రశ్నలు వస్తాయి. అంతే, అర్థమవుతుందా? మీరు ఎలా ప్రశ్నించాలో చెప్తున్నాను మీకు. నోట్ చేయండి. నోట్ చేయటం వలన ఖచ్చితంగా దాని యొక్క అర్థము మనకు బైబిలే చెప్తుంది. ఎవరో చెప్పాల్సిన పని, ఏదో ఒక చోట దానికి సంబంధించిన అర్థము దేవుడు రాసింటాడు. ఎందుకంటే బైబిల్లో ఉండబడిన ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ఉంటుంది? బైబిల్లోనే ఉంటుంది. కనుక మనం దాని గురించి ఆలోచన చేయాలి. కనుక ఇలాగ మీరు చదవటం ప్రారంభించండి. ఇలాగ చదవండి. ఒకవేళ సైలెంట్గా చదివితే కొంచెము వైలెంట్ కాకుండా కొంచెం మనకు వినపడేటట్టుగా చదవండి, మాట్లాడుతున్నట్టుగా. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో నువ్వు మాట్లాడటం, బైబిల్ చదవటం అనేది దేవుడు నీతో మాట్లాడటం. బాగా వినండి, ఆపోజిట్గా చెప్తున్నాను. మనం ప్రార్థన అనేది మన ప్రార్థన దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం. వాక్య ధ్యానం అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఏమవద్దు, వైలెంట్గా కూడా వద్దు. కొంచెం డైరెక్ట్గా మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మనకు ఏదో తెలియజేయాలని. ఈ గ్రంథంలోని మాటలన్నీ ఆయనయే. ఈ మాటలన్నీ ఎవరి? ఆయనయే. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా కాకుండా కొంచెం పలికేటట్టుగా మాట్లాడదాం. మాట్లాడే మాటలు వినపడాలి కదా, వినపడేటట్టుగా మాట్లాడదాం. అలాగా చదవండి. రైట్. బైబిల్ అలా చదివితే కొంత అవగాహన వస్తుంది మనకి. రైట్.
బైబిల్ చదవటం వలన 5 శక్తివంతమైన ప్రయోజనాల్లో మొదటిది ఏంటంటే అబద్ధ బోధల నుండి రక్షించబడతాం. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు ఎంత ప్రమాదములో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ప్రమాదంలో ఉన్నారంటే ఆ ప్రమాదము దేనివల్ల అంటే అబద్ధ బోధలు. నీకు తెలుసా, బైబిల్లో ఉండబడిన ప్రవక్తలందరూ కూడా ఈ అబద్ధ బోధలను గురించి చాలా వరకు రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా చెప్పాడు. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు మీలో ఉన్నారు అని చెప్పాడు. పౌలు గారు అన్నారు, వారు గొర్రె చర్మం వేసుకొని మీతో వస్తారు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు. యోహాన్ గారు అన్నారు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. యాకోబు గారు చెప్పారు. పేతురు మాట్లాడు. ఎంతమంది అబద్ధ బోధకుల గురించి ఎందుకు మాట్లాడారో తెలుసా? అది చాలా ప్రమాదమైంది. ఈరోజు అబద్ధ బోధలే అయస్కాంతం అయిపోయినాయి. అబద్ధ బోధలే ఈరోజు మనుషులని అట్రాక్ట్ చేస్తున్నాయి. అబద్ధము మనిషిని ఆనందింపజేస్తుంది. అబద్ధము మనిషిని ఆహ్లాదపరుస్తుంది. ఈరోజు దేనిని బట్టి అంటే బైబిల్ వాక్యాన్ని బట్టి. బైబిల్లో బాగా వినండి అమ్మా, సత్యము మాట్లాడే స్థితి ఉంది, బైబిల్ని ఆధారం చేసుకొని మరొక విధంగా కూడా మాట్లాడేవారు ఉన్నారు. మీకు తెలుసా, ఈరోజు బైబిల్ని ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళు ఎంతమంది చెప్పండి? బైబిల్ని ఆధారం చేసుకొని బ్రతకాలన్నా బ్రతికించాలన్నా? మీరు చెప్పండి. బైబిల్ని ఈరోజు నేను ఆధారం చేసుకుంటే నేను బ్రతకాలన్నా బ్రతికించాలన్నా? బ్రతకాలి అనుకుంటే నాకు సుఖజీవం ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. బ్రతికించాలి అంటే నేను మొదటి నుంచి ఎలా ఉన్నానో చనిపోయే వరకు కూడా అలానే ఉంటా. మార్పు ఉండదు భౌతికంగా, కానీ ఆత్మీయతలో మన దగ్గర ఉన్న పిల్లలకి మేలు చేకూరుతుంది. కనుక బైబిల్ మనల్ని బ్రతికించాలి అంటే మొట్టమొదటిగా మనము బైబిల్ను చదివేటప్పుడు మనకు కలిగే శక్తివంతమైన ప్రయోజనం ఏంటంటే అబద్ధ బోధల నుండి రక్షించబడతాం. ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుతారా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సిగ్గుపడనక్కరలే పనివానిగాను రైట్. ఎందుకు చెప్తున్నాడు జాగ్రత్త? ఎందుకు చెప్తున్నాడు జాగ్రత్త అంటే దేవుని వాక్యము అనేది మనల్ని ఒక శక్తివంతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఆ శక్తివంతమైన స్థితిలో నుంచి మనల్ని తప్పించేది ఏంటంటే అసత్యమైన బోధ, అంటే అబద్ధపు బోధ. అబద్ధపు బోధ అనేది చాలా ప్రమాదకరమైంది. 2వ తిమోతి 2:16 చదవండి. తుమ్మగుటిక్కడై ఉండుము. కొరుకురు పుండు ప్రాకినట్లు వారి మ్రాటలు ప్రాకుతాయి. కొందరున్నారు, అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారని తిమోతితో పౌలు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమనే అంటే ఒట్టి మాటలు అన్నమాట, అపవిత్రమైన మాటలు. దేవుని మాటలు పవిత్రమైనవి అయితే, దేవుని వాక్యం పవిత్రమైనది అయితే అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఆ మాటల వల్ల మనకేం జరుగుతుంది అంటే మనమేం పెద్ద భక్తిపరులం కాం, ఉన్న భక్తిని పోగొట్టుకుంటాం. ఈరోజు బాగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే బైబిల్లో మనకు ప్రయోజనకరమైనదేదో ప్రయోజనకరం కానిదేదో కొంచెం అవగాహన చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి.
అలా చేయాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే మొట్టమొదటిగా మనం కనుక్కునేది ఏంటంటే ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకుంటాం. మీకు తెలుసు, నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. బెరియా సంఘస్థులు పౌలు శీలలు వాక్యం చెప్పారు. ఏం చేశారు వాళ్ళు? స్తోత్రం హల్లెలూయా అని చెప్పారా? లేదు, వాళ్ళు నోట్ చేశారు. ఎవరు చెప్తుంటే? పౌలు శీలలు వాక్యం చెప్తుంటే వాళ్ళు నోట్ చేశారు. నోట్ చేసి మళ్ళీ గ్రంథం దగ్గరికి వెళ్ళారు. గ్రంథం దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే వారు చెప్పిన సంగతులు ఇలాగ ఉన్నవో లేవో అని పరిశోధించారు. దేవుడు ఎందుకు చెప్పాడు అన్నమాట? మనం కూడా అలాగా కావాలి. అలా కాకపోతే ఏమవుతామంటే ఎవరు చెప్పినా అది చెయ్యన్నామంటే ప్రమాదం ఉంది. అందరిని గురించి నేను చెప్పటంలే. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము బైబిల్ చదవటంలో ఒక శక్తివంతమైన ప్రయోజనకరం ఏంటంటే అబద్ధ బోధల నుండి రక్షించబడతాం. రెండవది ఏంటంటే ఇన్క్రీచెస్ లెవెల్ ఆఫ్ డిస్కర్మెంట్, అంటే వివేచన స్థాయిని పెంచుతుంది. మొదటిది అబద్ధ బోధల నుండి మనల్ని కాపాడుతుంది, రక్షించుతుంది. రెండవది ఏంటంటే వివేచన స్థాయి. బాగా వినండి. అంటే వివేచన అంటే ఏది మంచో ఏది చెడో, ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో. ఇప్పుడు మనకు వివేచన, మనం వివేకులమే కదా. వివేకులమా అవివేకులమా? అవివేకికి తేడా ఉంటుంది. వివేకి ఏంటంటే దైవికంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అవివేకి ఎలా ఉన్నా పర్వాలేదంటాడు. అర్థమవుతుందా మీకు? మందిరానికి వెళ్ళొచ్చు, మందు కొట్టొచ్చు అని చెప్పేటోళ్ళు లేకపోలేదు, లేరా? మందిరమే, బయటే. మందిరం వరకు బాగుంటే చాలు, బయట మన ఇష్టానుసారంగా ఉండొచ్చు అనేటోళ్ళు లేరా? అయితే మనం బైబిల్ చదవటం లేదని అర్థం. బైబిల్ చదివితే ఏం జరుగుతుంది, ఏం తెలియజేస్తుంది అంటే మన వివేచన స్థాయిని పెంచుతుంది. ఎలా ఉన్నా పర్వాలేదు అనేది మన వివేచన స్థాయిని మనల్ని తగ్గిస్తుంది దేవుని దగ్గర. కానీ బైబిల్ చదవటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన వివేచన స్థాయి పెంచుతుంది. మన బ్రతుకులో, మన జీవితంలో విజ్ఞత అనేది మనకు తెలుస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక మూడవది ఈజ్ ఏబుల్ టు మేక్ యువర్ వాయిస్ అంటూ సాల్వేషన్. బైబిల్ చదివి ధ్యానించి అర్థం చేసుకొని జ్ఞానము వివేకము కలిగిన వారమై రక్షించబడతాం, రక్షణలో ఉంటాం. బైబిల్ని ధ్యానించి అర్థం చేసుకుంటే, బైబిల్ని చదివితే ఏం కలుగుతుందంట? మనకి జ్ఞానము వివేకము కలిగిన వారమై రక్షించబడి రక్షణలో ఉంటాం. బాగా వినండి, రక్షించబడి రక్షణలో ఉంటాం. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్తారా? రక్షణ ఎప్పుడు వస్తుంది? రక్షణ ఎప్పుడు వస్తుందమ్మా? చాలామంది మందిరానికి వెళ్ళినప్పుడు కొంతమంది మనకు కొత్త వ్యక్తులు కనపడితే మనల్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమైనా చెప్తా, మీరు రక్షణ పొందారా అని అడుగుతారు. అడగరా? మనం కూడా ఎవరినన్నా కలిసినప్పుడు అడుగుతాం, మీరు రక్షణ పొందారా అని అడుగుతాం. వాళ్ళు ఏం చెప్తారా అంటే, నేను రక్షణ పొందాను కానీ బాప్తిసం తీసుకోలేదంటారు. అదేంటి? రక్షణ పొందుతున్నారు అని చెప్తున్నారు, మరి బాప్తిసం తీసుకోకపోతే రక్షణ ఎలా వచ్చింది? రక్షణ అంటే ఏమనుకుంటున్నారు ఈరోజు? బాగా వినాలి. ఇప్పుడు నేను ఈ 3వ పాయింట్లో మీతో నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ని ధ్యానం చేస్తే ఏది జ్ఞానమో వివేకమో అది మనకు తెలియజేసి ఆ రక్షణలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మూడవది దేనివల్ల? ధ్యానించటం వల్ల. ఇప్పుడు బైబిల్లో నా తట చూడండి అమ్మా, రక్షణ ఉందా, బాప్తిసం ఉందా? రక్షణ ఏముందా? రక్షణ ముందైతే రక్షణే ముందుగా అనుకోవాల్సిందే. అయితే ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ఎందుకంటే మన మాటలు కాదు,
మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు మార్కు గారి తప్పు అయి ఉండొచ్చు, నాకు తెలిసి తప్పు స్టేట్మెంట్ ఏమో. బాగా వినండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. బాగా వినాలి. ఏం చెప్తున్నాడు ఈయన? ఏదో చెప్తున్నాడు మనకి. యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తూ చెప్పిన మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణ పొందును. అంటే రక్షణ ఎప్పుడు? ఏది ముందు రక్షణకి? బాప్తిస్మం లేకుండా రక్షణ ఉండదు. రక్షణ గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. వారు ప్రార్థన చేయగా రక్షణ పొందారని రాయబడింది. మీరు కృపచేతనే రక్షించబడ్డారని రాయబడింది. వారు విని రక్షించబడినారని రాయబడింది. వారు విశ్వసించిన వారే రక్షణ పొందినారని రాయబడింది. వీటిని ఎలా తీసుకుంటాం మనము? ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే బాప్తిస్మము ముందు అనేది మనం గిన ఆలోచన చేస్తే ఎలాగంటే, ఆ వ్యక్తి బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటాడండి? విన్నప్పుడు. మొదటిది ఏంటి? బాప్తిస్తానికి 5 మెట్లు ఉన్నాయి. ఏంటో తెలిసిన? మొదటిది వినుట. ఏం వినాలి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే విశ్వాసం కలగాలంటే వినాలి. ఏం వినాలంటే క్రీస్తుని గురించే వినాలి. ఏది పెడితే దీన్ని వినకూడదు. మొదటి మెట్టు అది. తర్వాత విన్న తర్వాత ఏమొస్తుంది? వినుట వలన ఏమొచ్చింది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఇది రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. తర్వాత వినిన తర్వాత, విశ్వసించిన తర్వాత ఏం కలగాలమ్మా? విన్నాను, విశ్వసించినాను. ఏం కలగాలి? ఇప్పుడు మార్పు కలగాలి. దాన్నే ఏమన్నారంటే మారు మనస్సు అన్నారు. మారు మనస్సు అనేది 3వ మెట్టు. ఎప్పుడు వస్తుంది? అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చుట్టనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని కోరుకుంటున్నాడు. అంటే 3వ మెట్టు ఏంటంటే, రక్షణకి 3వ మెట్టు ఏంటంటే మారు మనస్సు. మారు మనస్సు పొందిన వ్యక్తి ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నా రక్షకుడు, నా పాపముల కోసం వచ్చాడని నోటితో ఒప్పుకుంటాడు. అదేమనగా యేసుక్రీస్తుని ప్రభువుని నోటితో ఒప్పుకున్న ఎడల నువ్వు రక్షించబడదువు అని రాయబడింది. అంటే రక్షణలో మరొక మెట్టు ఏంటంటే ఒప్పుకోలు అనేది మరొక మెట్టు. ఇప్పుడు ఒప్పుకోలు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా 5వ మెట్టు ఏంటి? బాప్తిస్మం. ఆ బాప్తిస్మే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష. అప్పుడు రక్షణ వస్తుంది. ఎప్పుడు? విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు రక్షణ వస్తుంది. చాలామంది ఇవి చేయకుండా రక్షణ పొందారంటే రక్షణ పొందానని ఒప్పుకుంటారు. రక్షణ పొందటం అనేది మరికొందరు తీసుకొచ్చిన అబద్ధపు బోధ. అంతకుమించి మీకు రెండవదిగా నేనేం చెప్పను. అది అబద్ధమే కదా ఏమా? ఇప్పుడు ఎవరిని గురించి చెప్పాలి? రైట్, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళని గురించి వద్దులే, క్రిష్కి చెప్దాం. క్రిష్కు పెళ్ళయింది అని నేను అంటాను. కుట్టేయమంటుంది చెప్పండి? లేదా పెళ్ళి అవుతుంది అని చెప్తాను. ఏమంటుంది? ఎప్పుడో లే బాబాయ్ అంటుంది. అంతే కదా. ఇప్పుడు కాని దాని గురించి మనం మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం ఉందా? అయితే మాట్లాడుకోవాలి కదా. హరితకు పెళ్ళయింది, ఎస్, అంతే కదా. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, పెళ్ళి కాలేదు. హరిత కదమ్మా, మౌనికకు పెళ్ళి అయింది అంటే ఎస్ అని చెప్పొచ్చు. మరి హరితకు కాలేదు, అయితే అయిందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతే. బైబుల్ కూడా అదే చెప్తుంది మనకి. ఏది అవునో ఏది కాదో తెలియజేస్తుంది. ఏది చెప్పాలనో అదే బైబుల్ చెప్తుంది. కానీ చెప్పండి మన నోటితో చెప్పించేది ఏంటో తెలిసిన అబద్ధ బోధ. మీరు అన్నారు కదా రక్షణ ముందని. రక్షణ ముందు కాదు. ఇది లేఖనానుసారంగా క్రమంగా వచ్చింది రక్షణ అనేది అంత ఈజీ కాదు. రక్షణను పొందుకోవటం ఈజేమో, దాన్ని కొనసాగించటము చాలా కష్టం. కత్తి మీది సాము లాంటిది.
ఎందుకంటే దేవుని వాక్యము వన్ సైడ్ పదును ఉండేది కాదు. బాగా తెలుసా మీకు? ఒక సైడ్ పదును ఉంటుంది బైబిల్. దేవుని వాక్యము బైబిల్ చెప్పింది కదా, రెండు ప్రక్కల పదును ఉంటుంది. నువ్వు అటు చూసినా నరుకుతుంది, ఇటు చూసినా నరుకుతుంది. నువ్వు ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. నువ్వు కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ ఉండటానికి వీల్లేదు. చల్లగా వెచ్చగా ఉండటానికి వీల్లేదు, నులివెచ్చనిగా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎటు పడితే అటు ఉండితే దేవుని వాక్యం ఒప్పుకోదు. అందుకే మూడవది ఏం చేస్తుంది అంటే, మూడో పాయింట్, బైబిల్ చదివి ధ్యానించి అర్థం చేసుకుంటే అది జ్ఞానము వేచన కలిగిన వారమై మన రక్షణను కొనసాగిస్తుంది. నీ రక్షణ ఎక్కడ కూడా ఆపటానికి నీవు చదివే బైబిల్ నిన్ను ఆటంకపరచదు. అంటే అది మన టాలెంట్ని చూపిస్తుంది. నాలుగవది, ఇట్ కీప్ యువర్ ఫ్రమ్ రాంగ్లీ డివైడింగ్ ఇన్ వరల్డ్. చెడిపోయిన లోకంలో, చెడిపోయి రకరకాలుగా రంగులు కూర్చున్న ఈ లోకంలో నిన్ను ప్రత్యేకంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. చెడిపోయి రకరకాల రంగులు ధరించిన ప్రపంచంలో నిన్ను ప్రత్యేకంగా ఉంచడానికి కావాల్సింది బైబిల్. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము నిన్ను సరైన త్రోవలోకి తీసుకెళ్తుంది, సర్వసత్యములోనికి నడిపిస్తుంది. నాలుగోటి ఏంటంటే, బైబిల్ ధ్యానించటం వల్ల ఈ రంగుల ప్రపంచంలో ఎటు పడితే అటు పోనీయదు నిన్ను వాక్యం. ఏది పడితే అది చేయనియదు వాక్యం, ఏది పడితే అది విననీయదు కూడా వాక్యం. తెలుసా మీకు? మీకు గాంధీ తాత గారి యొక్క మోటో తెలుసా? గాంధీ తాత మోటో తెలుసా? మూలవాక్యం తెలుసా? తెలీదా? ఇంకా గాంధీ తాతను గుర్తుకొస్తే 3 కోతులు గుర్తొస్తాయి. అది ఆయన మోటో. అవునా? తెలుసా? తెలీదా? అవునా? అంటే ఏం చెప్తున్నాడు ఆయన, ఎలా చెప్తున్నాడు ఆయన అని అంటే, ఆయన ఎక్కడో ఏదో విన్నాడు, వినబట్టే కదా చెప్పేది. ఇప్పుడు దేవుని వాక్యం మనతో ఏం చెప్తుంది? మనం ఇందాక చదువుకున్నాం కీర్తనలు 1వ వచనము 1వ గ్రంథంలో. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, అంతే కదా. ఇప్పుడు ఈ 4వ పాయింట్ ఏం చెప్తుంది అంటే, వాక్యము నువ్వు ధ్యానిస్తే, గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తే, బైబిల్ను నువ్వు ఒక విధంగా దైవికంగా ధ్యానిస్తే ఏం చేస్తుంది అంటే, నిన్ను సరైన మార్గంలోకి నడిపిస్తుంది. ఏ మార్గంలోకి సరైన మార్గంలోకి నడిపిస్తుంది, సరైన త్రోవలోకి తీసుకెళ్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. నెంబర్ 4 అర్థమవుతుంది అనుకుంటాను మీకు. 5వ పాయింట్ చూడండి. ఇట్ విల్ బ్లెస్ యువర్ వెన్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఆర్ కీప్డ్ అండ్ అప్లీడ్. వాక్యం మన జీవితంలో ఫలించాలి అంటే చదివితే సరిపోదు. ఇది అందరు చదవండి. వాక్యం మన జీవితంలో ఫలించాలి అంటే చదివితే సరిపోదు, ఆ ప్రిన్సిపల్స్ మనలో ఉండాలి. ఆ ప్రిన్సిపల్ని బట్టి ఆ వాక్య ప్రకారం మార్చుకోవాలి, వాటిని అన్వయించుకోవాలి. వాక్యము ఉన్నది మన కోసమే, మనం మార్చుకోవడం కోసమే, మన కోసమే, మన బ్రతుకు కోసమే అనేది మనం నేర్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఎలాగా అని అంటే నేను ఒక మాట చెప్తాను. జ్వరం వచ్చింది అమ్మా, జ్వరం వచ్చింది. మనము చేసే ప్రయత్నం చేసిన తర్వాత కుదరకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు మనం చూసిన వెంటనే రిపోర్ట్ రాస్తాడు. రిపోర్ట్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది, అంటే రిపోర్ట్ వస్తుంది. మన బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. మెడిసిన్ రాస్తాడు. ఎప్పుడు ఏది రాయాలనో ఏది వాడాలనో చెప్తాడు, మనల్ని ఇంటికి పంపిస్తాడు. ఆయన ట్రీట్మెంట్ చేసి, అంటే చికిత్స చేసి మనల్ని ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మనకు అనారోగ్యము, రోగం తగ్గిపోతుందా? ఎట్లా తగ్గుతుంది? ఎట్లా తగ్గుతుంది చెప్పండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గుతుందా తగ్గదా?
ట్రీట్మెంట్ చేస్తుందా? ట్రీట్మెంట్ ఆయన చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పాటించాలి. ఇప్పుడు మనము ఏం చేస్తామై అంటే బైబిల్ విషయంలో అన్నీ సరే అనుకుంటాం. డాక్టర్ది అయితే శరీరానికి సంబంధించి కాబట్టి తప్పకుండా ఉదయము, సాయంకాలము, రాత్రికి మాత్రలు వేసుకుంటాం చూస్తుంది. కానీ అవి వేసుకోకపోతే చెప్పండి, అవి వేసుకోకపోతే ఏమవుతుంది? జ్వరం పోదు, ఎక్కువవుతుంది, పోతాం, మనం భౌతికంగా పోతాం. అలాగనే 5వ విషయం ఏంటంటే వాక్యము మన జీవితంలో ఫలించాలి అంటే అది ఎలా ఉండాలంటే చదివితే సరిపోదట. అందులో వ్రాయబడిన ప్రిన్సిపుల్స్ అంటే ఏంటమ్మా తెలుగులో? ప్రాముఖ్యమైన సూత్రాలు, లక్షణాలు. అందులో ఏదైతే మన కోసము ఆయన చెప్పాడో వాటిని మనలో ఉంచుకోవాలి. ఆ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉండాలంటే మనలో ఉండాలట. ఆ లక్షణాలు మనలో ఉండాలంట. అలాగ మనం వాక్యం మనల్ని మారుస్తుంది. అలాగ కాకపోతే ఏమవుతామంటే బైబిల్లో యాకోబు భక్తుడు అంటాడు, మీరు వాక్యమును వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తించకపోతే ఏం చెప్పండి? ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని పాటించారా? ఏమైపోయారు? చెదిరిపోయారు. ఎన్నో విషయాలు వారిని గురించి ఉన్నాయి. అలాగనే ఈయన అంటున్నాడు, ఏదైతే మనం వింటున్నామో దాన్ని మనము అవలంబించాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాక్య ప్రకారం మనము ప్రవర్తించు వారమై ఉండాలి. ప్రిన్సిపల్స్కి తగినట్టుగా మనము నడుచుకోవాలి. మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మీకు నేను వాట్సాప్లో ఈ సబ్జెక్ట్ పంపిస్తాను. మీరు కొంచెం మరలా బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేయటం వల్ల ఏమొస్తుంది అంటే మీకు 5 విషయాలు నేను చెప్పాను. 5 విషయాలు దేని గురించి? బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటం వలన కలిగే ప్రయోజనాలు. 5 శక్తివంతమైన ఉపయోగాలు బైబిల్ చదవటం వలన మనకున్నాయి అని చెప్పాను. వాటిని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలాగ మీరు బైబిల్ చదవండి. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళి నడిపిస్తాడు. దేవుడు అట్టి స్థితి మనందరికీ దయచేయనుగాక. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా నేను ఈ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. దాన్ని మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మరొకరికి దీని గురించి చెప్పాలి. రైట్, మరలా చెప్తున్నాను, నెక్స్ట్ వీక్లో ప్రశ్న సమాధానాలు ఉంటాయనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.